కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ తక్షణమే అమలు చేయాలని నగరాల్లో పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇంటి నిర్మాణానికి ధరలు పెరిగిన రీత్యా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు గుంటూరు నగర శివారు ప్రాంతమైన చౌడవరంలో 187, 188 సచివాలయాల్లో సచివాలయ ఇన్ఛార్జికి అర్హులైన అర్జీదారులతో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అర్జీలు ఇప్పించడం జరిగింది. అనంతరం బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, నగర కార్యవర్గ సభ్యులు ఎన్ దేవానాయక్, స్థానిక సిఆర్ నగర్ సిపిఐ నాయకులు మేరీ, మస్తాన్, మౌలాలి, ఖాసింబి, హుస్సేన్బి తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంటు స్థలం ఇవ్వాలి, 2 సెంటు స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. 2 సెంట్లు ఇచ్చి 5 లక్షలు నిర్మాణానికి ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం 2 సెంటు స్థలము నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. పేదలకి అర్హులైన అందరూ కూడా 2 సెంటు స్థలము, దాంట్లో నిర్మాణానికి 5 లక్షల డబ్బులు, 5 లక్షల డబ్బులు, నిర్మాణానికి 2 లక్షల స్థలము, 2 సెంటు స్థలము, 2 సెంటు స్థలం ఇచ్చి 5 లక్షల నిర్మాణానికి ఇవ్వాలి. 5 లక్షల డబ్బులు, 5 లక్షల డబ్బులు. కామ్రేడ్స్, ఈ కార్యక్రమానికి మన జిల్లా పార్టీ కార్యదర్శి అజయ్ కుమార్ గారు వచ్చారు. వారిని మాట్లాడాల్సిందిగా మీరంతా కూడా శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని వాగ్దానం చేయటం అనేది జరిగింది. ఆ వాగ్దానాన్ని అమలు జరపమని పట్టణాల్లో వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చి గ్రామాల్లో వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవటానికి 4 లక్షలు ఇప్పుడున్న పెరిగిన ధరల రీత్యా సరిపోవు కాబట్టి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. 18వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఈ నెలాఖరు వరకు అన్ని స్థానిక సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం సెంటు స్థలం పట్టణాల్లో, సెంటున్నర గ్రామాల్లో ఇచ్చింది. కానీ ఎక్కడా కూడా ఇల్లు కట్టుకోవటానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేయలేదు. ఇచ్చినటువంటి స్థలాలన్నీ గుంటల్లో, తాడు చెత్తంతో లోతు గుంటల్లో, క్వారీల్లో ఇవ్వటం అనేది జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నివాస యోగ్యమైనటువంటి ప్రాంతాల్లో మీరిచ్చినటువంటి హామీ ప్రకారమే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చి ఇల్లు లేని పేదల చిరకాల కోరిక తీర్చమని ఈ ప్రభుత్వాన్ని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కామ్రేడ్స్, మన జిల్లా పార్టీ కార్యదర్శి గారు ఉద్దేశం అంతా కూడా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. అట్లాగే మన జిల్లా కమిటీ సభ్యులు మరి సోదరులారా, ఈ రోజున మరి చెండా రాజేశ్వరరావు నగర్ సంబంధించి ఈ ఏదైతే 2 సెంట్లు స్థలం ఇవ్వాలని, దాంట్లో మరి 5 లక్షలు నిర్మాణానికి, ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని పేరుతోటి మన అందరం కూడా ఈ అప్లికేషన్లు పూర్తి చేసి సచివాలయం దగ్గరికి రావడం జరిగింది. అధికారులు కూడా స్పష్టమైన హామీ లేవని కొన్ని చోట్ల తిరస్కరించిన ఇక్కడ ఇచ్చి మనం మన సమస్యను వారి దృష్టికి తీసుకెళ్దాం. అట్లాగే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు పాపం 32 లక్షల మందికి
సెంటు స్థలం ఇచ్చానని చెప్పారు నగరాల్లో పట్టణాల్లో, అట్లాగే నగరాల్లో కూడా ఇచ్చారు. కానీ ఆ సెంటు స్థలం ఎక్కడుందో మరి ఇప్పటికి కూడా కనపడిన పరిస్థితి, కాగితాల్లో ఉంది తప్ప స్థలం ఇవ్వాల. అట్లాగే రెండోది నిర్మాణానికి సంబంధించి 1,80,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 1,80,000 కూడా మరి కాగితాల్లోనే ఇచ్చారు తప్ప వాళ్ళకి ఇవ్వని కారణంగా స్థలాలుగానే ఉన్నాయి. ఇది అదునుగా మరి ఈ మధ్యలో ప్రభుత్వం ఎలక్షన్ రావటం, ఎలక్షన్ వచ్చిన క్రమంలో మరి కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే 2 సెంటు స్థలం ఇస్తాం, మరి 4 లక్షలు మరి నిర్మాణానికి ఇస్తామని చెప్పారు. మరి 5వ నెల కూడా మరి వస్తూ ఉంది. ఇప్పటికి దాని మీద దృష్టి పెట్టని కారణంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ ఆ రోజు 2 సెంట్లు ఇవ్వాలని 5 లక్షలు ఇవ్వాలని వైసీపీ పరిపాలనలో చెప్పాం. ఆయన వినకుండా మరి ముందుకెళ్ళాడు, ఫలితాన్ని మరి అనుభవించాడు. మీరు కూడా ఏదైతే మరి ఎన్నికల్లో హామీ ఇచ్చారో 2 సెంటు స్థలం 4 లక్షలు నిర్మాణానికి ఇస్తా ఉన్నారు. ఈరోజు పెరిగిన రేటుకు అనుగుణంగా 4 లక్షల బదులు 5 లక్షలు ఇవ్వాలని ఇవాళ కంకర దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఇనుము దగ్గర నుంచి గ్రావెల్ అంతా కూడా పెరిగిన కారణంగా 1 లక్ష పెంచి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ ఉద్యమంలో భాగంగా ఈ నగరంలో మరి మొన్న 17 సచివాలయాల్లో మరి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా అవన్నీ కొనసాగుతానే. నిన్న 3 సచివాలయాల్లో, ఈరోజు మరి ఇది 2వ సచివాలయం. ఈ అన్నింటిలో కూడా ఇచ్చి నగరం అంతా కూడా మరి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితోటి మరి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర పార్టీ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మీకు ఇచ్చే వరకు కూడా మీ అందరికీ 2 సెంటు స్థలం 5 లక్షలు మరి నిర్మాణానికి ఇచ్చే వరకు కూడా సిపిఐ మరి పోరాటం కొనసాగిస్తుందని, ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని వెంటనే ఒక ప్రకటన చేసి మరి లబ్ధిదారు లిస్టు తేల్చాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేకపోతే మరి గత ప్రభుత్వంకి ఆందోళన ఏదైతే ఉధృతం చేశామో అదే పరిస్థితిలో ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.